మదనపల్లెలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి సాక్షి డిఫరెంట్ కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. 22A జాబితాలోని ఫైళ్లు, ఇతర భూముల ఫైళ్లను గల్లం చేసేందుకు, అగ్ని ప్రమాదం సృష్టించారని నమ్మించేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పథకం ఇప్పటికే బెడిసి కొట్టింది. మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలోని 11 మండలాలు ఉన్నాయి. 22A జాబితా, ఇతర భూముల ఫైళ్లు ఆయా మండలాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపుతారు. కలెక్టర్కు కూడా కాపీ పెడతారు. ఈ ప్రక్రియ దాదాపు ఆన్లైన్లోనే సాగింది. హార్డ్ కాపీలు పంపినా సంబంధిత ఫైళ్ల కాపీలన్నీ కూడా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రంగా ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియానే సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా నిర్ధారించారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 2440 ఫైళ్లు ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో సంభవించగానే 740 ఫైళ్లు దగ్ధం కాకుండా నివారించారు. మిగిలిన 1700 ఫైళ్లలో ఇప్పటికే 90% ఫైళ్లను రిట్రీవ్ అంటే పునరుద్ధరించారు. మిగిలిన 10% ఫైళ్ల వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. కలెక్టరేట్తో పాటు సబ్ కలెక్టరేట్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలోనూ అన్ని ఫైళ్లు భద్రంగా ఉన్నాయి. ఫైళ్లన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడుంది అన్నట్టు సాక్షి ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.